తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీనా లేదా తెలుగు డ్రగ్స్ పార్టీనా? మీ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒకప్పటి ఆయన మంత్రి తెలుగుదేశం పార్టీ కంటే కూడా తన అనుయాయులను కొంతమంది బీజేపీలోకి పంపిస్తూ బీజేపీలో సిబిజేపీగా కొంత టీంని పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ ఆ సిబిజేపీ టీం కి ఏపీలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు ఆయన కుమారుడే స్వయంగా గంజాయి సేవిస్తూ దొరికాడంటే ఇక వీళ్ళ ప్రభుత్వ హయాంలో గంజాయిని ఏ విధంగా ఏరులై పారిస్తున్నారు వీళ్ళ పరిపాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ ఏం కావాలని అడుగుతున్నా. ఒక పక్క చూస్తే గంజాయి వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి క్యాంపెయిన్లు తాలూకా అవి తీసుకెళ్లి మీరు ఆ రోడ్ల మీద హోర్డింగ్లు పెట్టడం మాత్రమే కాదు, గతంలో అసెంబ్లీలో కొన్ని ప్రచారాలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. కాబట్టి ముందు మీ ఎమ్మెల్యేల పిల్లలకి డ్రగ్స్ వద్దు బ్రో, గంజాయి వద్దు బ్రో అని చెప్పి ముందు వాళ్ళ మార్చి ఆ తర్వాత సామాన్య ప్రజలకు కూడా మీరు హితబోధలు చేస్తే బాగుంటుంది, తప్ప ఇంకోటి కాదు. రెండోది, ఎంతసేపు వచ్చినటువంటి 100 రోజుల్లో గంజాయి నిర్మూలన చేసేస్తానటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మీ సొంత బీజేపీ ఏ బీజేపీతోనైతే మీరు పొత్తు తీసుకొచ్చి చంద్రబాబు గారు కలిపారు అదే బీజేపీ ఎమ్మెల్యే కొడుకే దొరికాడు. మరి ఈ రోజు మీరు ఏం చేయబోతా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.